to Human Rights Advocacy Advisory. मैं हूँ मी सत्या Human Rights. Wish you a happy morning to all of you, my dear friends and sisters. ఓ నిత్య విద్యార్థి ఇది నీ కోసం, ఓ న్యాయ విద్యార్థి ఇది మన కోసం. ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసి నా మరియు మన అందరి వాళ్ళ యొక్క సమస్యను మీ ముందుకు తీసుకురావడానికి చేస్తున్న ఒక అతి చిన్న ప్రయత్నం మాత్రమే. ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్లీజ్ స్టే ట్యూన్. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎందుకు పెట్టాలి? 4 సెమిస్టర్లు రాసిన తర్వాత ఒక్క సబ్జెక్టు ఉండిపోతే ఆ ఒక్క సబ్జెక్టు వల్ల మళ్ళీ మీకు AIBE ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి లేదా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి 1.5 years సమయం పడుతుంది. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎందుకు పెట్టాలంటే 3YDC 4 సెమిస్టర్లు, 5YDC 8 సెమిస్టర్లు రాసిన తర్వాత ఒక్క సబ్జెక్టు ఉండిపోవడం వలన మీరు 1 సంవత్సర కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. అందుచేతనే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఖచ్చితంగా కండక్ట్ చేయాల్సిందే. 1 సంవత్సర కాలం మనకు వేస్ట్ కాకూడదని సుప్రీంకోర్టు మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప సువర్ణ అవకాశాన్ని బార్ అసోసియేషన్లో మనం మెంబర్షిప్ తీసుకోవడానికి, AIBE ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి, రెస్పెక్టివ్ స్టేట్ బార్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మొదటి 4 సెమిస్టర్లు 3YDC, మొదటి 8 సెమిస్టర్లు 5YDC వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. మరి ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే మీకు ఒక అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అనేది ఉంటే మీరు ఇమీడియట్గా మీరు ఆన్లైన్ ప్రాక్టీస్కే మీరు వచ్చేయచ్చు కదా. లేదంటే మీరు 1 సంవత్సర కాలం పాటు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మై డియర్ న్యాయ విద్యార్థి మరియు నిత్య విద్యార్థి, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మన జూనియర్స్కి మనం ఇచ్చేది ఏంటి? మనం ఏదో ఎగ్జామ్స్ రాసేసాము, అయిపోయాయి. పాస్ అయిన వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు దేర్ ప్రొఫెషన్, ఫెయిల్ అయిన వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ అండ్ దే ఆర్ రైటింగ్ దేర్ ఎగ్జామ్స్ అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ అగైన్ దేర్ ప్రొఫెషన్. ఒకరికొకరు ఎప్పుడు సహకరించుకుంటున్నారు, ఎక్కడ సహకరించుకుంటున్నారు? మీరు ఈ యొక్క సమస్య పాస్ అయిన వాళ్ళది మాత్రమే, ఫెయిల్ అయిన వాళ్ళది మాత్రమే లేదు, ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎటువంటి విభేదాలు లేవు. దిస్ ఈజ్ ఎవ్రీ వన్ who are appearing for that exam, who are studying this LLB already, who has completed their exams. ఇది అందరి సమస్య. మనకి జరిగింది, మన ముందు వాళ్ళకి జరిగింది, మన తర్వాత వాళ్ళకు కూడా ఇదే జరుగుతోంది. మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ కావాలి. ఓకే, సో ఇక్కడ మన యూనివర్సిటీలో ఏదో గొడవలు పెట్టడానికి మిమ్మల్ని ఎవరిని రమ్మనట్లేదు, ఏ మేనేజ్మెంట్ని కించపరచడానికి చేస్తున్నటువంటి వీడియో అంతకంటే కాదు. ఒక్కసారి ఒక్కొక్కరుగా మీకంటూ మేము అడుగుతున్నది ఇది న్యాయం అని అనిపిస్తే దయచేసి ఒక్కసారి మాతో చేయకలపండి. ఒక్కసారి యూనివర్సిటీకి రండి. మన కాకతీయ యూనివర్సిటీలో మనం అందరం ఒకసారి వెళ్ళి మన తరపు నుంచి ఆ వినతి పత్రాన్ని ఆ యొక్క ఎగ్జామినేషన్ కౌన్సిలర్కి, మన VC గారికి మనం అందచేసి పోద్దాం. ఇక్కడ ఇంకొక మాట నేను మీకు చెప్తున్నాను. గత 5-6 సంవత్సరాలుగా ఇదే జరుగుతూ వస్తోంది. ప్రతి సంవత్సరం ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో అందులోంచి కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్గా బయటకు వచ్చి ఆ 10 మంది మాత్రమే వెళతారు. వాళ్ళే ఒక అప్లికేషన్ ఇస్తారు, మేనేజ్మెంట్ వాళ్ళు చూస్తాంలే అంటారు, మళ్ళీ వచ్చేస్తారు. ఈ లోపల వాళ్ళకి జూనియర్స్తో పాటు ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాళ్ళు అట్లానే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్తగా కొంతమంది ఫెయిల్ అవుతారు, వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ప్రతి సంవత్సరం అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నాము, అభ్యర్థులు మారిపోతూ ఉన్నారు. దీనికి జస్టిస్ ఎప్పటికీ రాదు. కానీ ఈసారి మాత్రం అలా కాదు. పాస్ అయిన ప్రతి విద్యార్థి, ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి, అప్కమింగ్ 5YDC ఫస్ట్ ఇయర్స్, 3YDC ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, ఆల్ ద సెమిస్టర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఛాలెంజింగ్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్స్ అవర్ హంబుల్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ జాయిన్ విత్ అస్. ఎందుకంటే ఇప్పుడు 3YDC ఫస్ట్ సెమిస్టర్ చేస్తున్న వాళ్ళకి 3 years తర్వాత వచ్చే ప్రాబ్లం, 5YDC ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి 5 years తర్వాత వచ్చే ప్రాబ్లం. మీరు ఇప్పుడే ఈ ప్రాబ్లం ఉంది అని తెలుసు కూడా మీరు పార్టిసిపేట్ చేయకపోతే, ప్రాబ్లం వచ్చాక మీరు ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎలా వచ్చిందని మీరు అప్పుడు తెలుసుకొని మీరు అప్పుడు పోరాటం మొదలు పెడితే మీకు పుణ్యకాలం గడిచిపోతుంది. సో మీకు రాబోయే ప్రాబ్లంను ముందుగానే చెప్తున్నాము, మీకు రాబోయే సమస్యను ముందుగానే చెప్పడానికి ఈ ఓపెన్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మై డియర్ 3YDC, 5YDC ఫస్ట్, సెకండ్, థర్డ్, ఆల్ ద సెమిస్టర్స్ అండ్ ఆల్ ద ఇయర్స్, ప్లీజ్ జాయిన్ విత్ అస్. మేమందరం కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి, సార్ ఇట్స్ అవర్ హంబుల్ రిక్వెస్ట్ యూ, మన చుట్టూ ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కండక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఆయా విద్యార్థులకి ఎంతో బెనిఫిట్ అవుతుందో ఆ విషయం మీకు తెలుసు. సో దయచేసి మా కాకతీయ విద్యార్థి న్యాయ లా విద్యార్థులకి ఖచ్చితంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మీరు
కండక్ట్ చేయండి. సో దానివల్ల మాకు 1 year టైం కలిసి వస్తుంది అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకొక మాట ఏంటంటే ఈ ఇయర్ దాదాపుగా 200 మెంబర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్లో బ్యాక్లాగ్స్ ఉండిపోయి అటు బ్యాక్లాగ్స్ని కంప్లీట్ చేయలేక ఇటు వాళ్ళ యొక్క కరెంట్ ప్రొఫెషన్ లేదా జాబ్ లేదా బిజినెస్లో ఇటు కంటిన్యూ కాలేక ఎటు తేల్చుకోలేక సర్లే బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా ఇంకా మనం ఏం చేసేది లేదు, టైం వచ్చినప్పుడే చూద్దాంలే అని చెప్పి ఎల్ఎల్బిని మధ్యలో డిస్కంటిన్యూ చేయడం లేదంటే దాన్ని కాసేపు పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. అంటే నువ్వు ఎల్ఎల్బి జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ పెట్టినప్పుడు ఎంత కష్టపడి ఉంటావు, ఎన్ని హోప్స్తో పెట్టుంటావు. 1 year అయ్యేటప్పటికి 2 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉండగానే ఆగిపోతావా? లేదు 2 years అయిన తర్వాత ఒక్క సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది అని చెప్పి ఆగిపోతావా? డోంట్ సరెండర్ ఫర్ యువర్ కరెంట్ సిచ్యువేషన్స్. నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. మీరు జస్టిస్ కోసం నల్లకోటు వేసుకున్నాక పోరాడతాను అంటే మీరు అప్పుడే అన్నీ స్టార్ట్ చేస్తారా? నౌ యు ఆర్ ద స్టూడెంట్, దిస్ ఈజ్ యువర్ లైఫ్. సో రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, చరిత్రలో ఉండాలి అంటే ఎప్పుడూ చరిత్రను మాత్రమే చెప్పుకుంటూ ఉంటే చరిత్ర అయిపోదు. ఆ చరిత్రలో మీరు ఉండాలి అంటే మీరు ఒక చరిత్ర సృష్టించి ఉండాలి. అందుకే నేను మీ అందరినీ పిలుస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి కాకతీయ యూనివర్సిటీకి మా అందరితో పాటు మీరు కలిసి రండి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పెట్టండి అని చెప్పి ఒక అప్లికేషన్ ఇవ్వండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ యువర్ 100% ప్రజెంట్ ఓవర్ దేర్. మా క్లాస్ తరపు నుంచి మా కాలేజ్ తరపు నుంచి నా స్నేహితులు ఎంతోమంది వస్తున్నారు. వాళ్ళందరూ ఎవరికి వారు విడివిడిగా ప్లస్ ఎవరికి వారు టీమ్స్ వాళ్ళందరూ కలిపి ఈ యొక్క ఇష్యూని సాల్వ్ చేయడానికి వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. సో మీలో ఎవరెవరికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దయచేసి మాకు కింద కామెంట్ బాక్స్లో మీరు కనుక తెలియచేసినట్లయితే, ఐ మీన్ టు సే దట్ మీరు ఏ సెమిస్టర్ చదువుతున్నారు, మీకు ఏ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉంది. ఇది ఎందుకంటే ఏదో కామెంట్లు కొట్టడానికో లైక్లు కొట్టడానికో కాదు, అసలు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా అవసరం లేదు. బట్ వీ నీడ్ యువర్ ప్రజెంట్ ఓవర్ దేర్. అట్లీస్ట్ మీ యొక్క సమస్య ఇంతమంది చెప్పారు కదా, దాన్నే మేము ప్రింట్అవుట్ తీసుకుని సార్ చూడండి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు రాలేకపోతున్నారు కానీ వాళ్ళ సమస్యను ఈ విధంగా తెలియచేస్తున్నారు, ప్లీజ్ దీనికి స్పందించండి అని ప్రశ్నించడానికి, ఆ ప్రశ్నకు ఒక సమాధానం కోసం మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి మీ యొక్క సమస్యను ఈ కింది కామెంట్ బాక్స్లో తెలియచేస్తే చాలు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా న్యాయ విద్యార్థులకి, ఎవరెవరైతే ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు అప్కమింగ్ విద్యార్థులకు కూడా ఇట్స్ అవర్ హంబుల్ రిక్వెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ షేర్ యువర్ కామెంట్ అండ్ స్టాండ్ ఫర్ ద జస్టిస్. ఓ నిత్య విద్యార్థి, ఇది నీ కోసం. ఓ న్యాయ విద్యార్థి, ఇది నీ కోసం. నువ్వు ఈరోజు కదిలి రాకపోయినట్లయితే ఇంకెప్పటికీ కదిలొచ్చినా సరే ఈ సమస్యకి పరిష్కారాలు రావు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరినో కించపరచడానికో ఎవరినో పాయింట్అవుట్ చేసి చెప్పడానికో మేనేజ్మెంట్ని ప్రశ్నించడానికో కాదు. ఇది కేవలం ఒక సమస్యకు పరిష్కారాన్ని వెతకడానికి అప్కమింగ్ జూనియర్స్కి మేము ఇచ్చే ఒక వండర్ఫుల్ గిఫ్ట్. అండ్ వీ షుడ్ బి ద రోల్ మోడల్ టు ఆల్ ఆఫ్ మై జూనియర్స్ అండ్ మై కొలీగ్స్. Thank you so much. Signing off, Satya, Human Rights.